నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దేశ రాజధాని ఢిల్లీ వణికిపోతోంది. అది శీతాకాలం చలికి కాదు, ప్రాణాంతకంగా మారిన గాలి కాలుష్యానికి. అవును, ఊపిరి తీసుకోవాలన్నా ఢిల్లీ ప్రజలు భయపడే పరిస్థితి ఇప్పుడు అక్కడుంది. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలన్నా ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్నారు హస్తినవాసులు. బయటే కాదు, ఇంట్లో కూడా ముక్కుకు మాస్క్ లేకుండా ఉండలేకపోతున్నారు. వాయు కాలుష్యం అనే భయంకరమైన గొడుగు కింద బిక్కుబిక్కుమంటూ బతికిడుస్తున్న సిచ్యువేషన్ ఢిల్లీ వాసులు. ఢిల్లీ డేంజర్ జోన్లో ఉంది. అక్కడ వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రజలు బయట తిరిగే పరిస్థితి అస్సలు లేదు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 500గా నమోదవుతోంది. దీనికి తోడు పొగ మంచు కమ్మేస్తోంది. దీంతో గాలి మొత్తం కాలుష్యమయంగా మారింది. ఉదయం 8 గంటలు దాటినప్పటికీ నగరాన్ని పొగ చుట్టేయడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 నుంచి 500 మధ్య ఉంటోంది. ఒక్కోసారి కొన్ని ప్రాంతాల్లో 600 మార్కును కూడా చేరుతోంది. హనుమాన్గఢ్, ఫతేహాబాద్, హిసార్, ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఫరీదాబాద్, బహదూర్గఢ్, భీవండి, చార్ఖీ దాద్రి, రోహ్తక్, శ్రీ గంగానగర్లలో ఏఐక్యూ ఎక్కువగా ఉంది. లోధి రోడ్, జహంగీర్పురి, ఆర్కేపురం, ఐజీఐ ఎయిర్పోర్టులో వాయు నాణ్యత 400 నుంచి 500 మధ్య ఉంటోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గించడానికి వాహనాల రాకపోకలపై ఆంక్షలు పెట్టింది అక్కడి ప్రభుత్వం. ఇది కొంత మేరకే ఫలితాలను ఇస్తున్నా మరో మార్గం కూడా కనిపించడం లేదు. వాహనాల వల్ల వాయు కాలుష్యం మరింత ప్రమాదకర స్థాయికి చేరుతోందని నిపుణులు చెబుతున్నారు. సమస్యకు పరిష్కారంగా ఢిల్లీ ప్రభుత్వం సరిబేసి సంఖ్య విధానం తెచ్చి వాహనాల వాడకాల్ని తగ్గించే చర్యలు తీసుకుంది. అటు హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే డీజిల్ వాహనాల రాకపోకలను నియంత్రిస్తోంది. ఇదంతా కొంతవరకే ఉపయోగపడుతోంది. ఢిల్లీలో వాతావరణ పరిస్థితులకు తోడు పక్క రాష్ట్రాల్లో అవలంబిస్తున్న కొన్ని విధానాలు ఢిల్లీ ప్రజలకు పెను శాపంగా మారాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్ కాలంలో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో తీవ్రమైన వాయు కాలుష్యం ఉంటుంది. ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. ఇందుకు చాలా కారణాలు ఉన్నా ప్రధానమైన కారణం హర్యానా, పంజాబ్ నుంచి వచ్చే పొగ. అక్కడి రైతులు పంట కోతల తర్వాత మిగతా ఎండిన పొలాన్ని తగలబెడతారు. దాంతో దట్టమైన పొగ వస్తుంది. హిమాచల్ నుంచి ఢిల్లీ, ఎన్సీఆర్ వరకు ఉన్న భౌగోళిక స్థితి కూడా రాజధానిలో ఈ విపత్కర పరిస్థితికి కారణం. హిమాచల్ ప్రదేశ్ నుంచి వీచే వాయువ్య గాలులు పంజాబ్, హర్యానా మీదుగా ఢిల్లీకి చేరుకుంటాయి. చలికాలం ప్రారంభంలో పొట్టును కాల్చినప్పుడు ఈ చల్లని గాలులు పొగను మోసుకుంటూ ఢిల్లీకి చేరుకుంటాయి. అప్పటికే ఢిల్లీలో ఉన్న కాలుష్య కారకాలతో పాటు ఈ పొగలో ఉండే కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులు, హానికర రసాయన పదార్థాలతో ఢిల్లీలో కాలుష్యం మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల మనుషులే కాదు, కీటకాలు, పురుగులు, పర్యావరణానికి మేలు చేసే ప్రాణులు ఊపిరాడక చనిపోతున్నాయి. పొలాల్లో పొట్టును తగలబెట్టడాన్ని యూపీ ప్రభుత్వం నేరంగా పరిగణిస్తోంది. రైతులకు భారీగా జరిమానాలు వేస్తున్నారు. పంజాబ్, హర్యానాల్లో కూడా ఇలాంటి నిబంధనలు కఠినతరం చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. నిజానికి ఢిల్లీ కాలుష్య వాటా 31% మాత్రమే. మిగతా 69% పక్క రాష్ట్రాల నుంచి వచ్చే కాలుష్యపూరితమైన పొగ, ఇతర రసాయన ఉద్గారాలే కారణం. ఢిల్లీలో వాతావరణ పరిస్థితులకు తోడు పక్క రాష్ట్రాల్లో రైతులు మూర్ఖంగా అవలంబిస్తున్న కొన్ని విధానాలు హస్తిన ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్ కాలంలో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో తీవ్రమైన వాయు కాలుష్యానికి హర్యానా, పంజాబ్లో పంట వ్యర్థాలు, చెత్తను తగలబెట్టడమే కారణం. కానీ
దీన్ని అక్కడి రైతులు పెడచెవిన పెట్టి యథేచ్ఛగా ఎండిన పొలాలను తగలబెడుతున్నారు. కానీ ప్రభుత్వ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం శూన్యం. ఓ పక్క శీతాకాలపు పొగమచ్చు, మరో పక్క కాలుష్య మేఘాలు. ఇవే ఇప్పుడు ఢిల్లీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జనజీవనాన్ని అత్యంత ప్రమాదంలోకి నెడుతున్నాయి. వాయు కాలుష్యం రోజు రోజుకి పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 నుంచి 500కు పైగా నమోదవుతున్నా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా హస్తిన డేంజర్ జోన్లోనే కొట్టుమిట్టాడుతోంది. రోడ్లు మధ్యాహ్నమవుతున్నా దట్టమైన కాలుష్యపు పొగతో కనబడకుండా పోతున్నాయి. వాహనాలు లైట్లు వేసుకుని నడపాల్సిన దుస్థితి. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రావద్దన్న హెచ్చరికలు, ఆంక్షల నడుమ ఢిల్లీలో జనజీవనం స్తంభించిన పరిస్థితులు నెలకొన్నాయి. అటు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లలో పంట వ్యర్థాలను దహనం చేయడం మాత్రం ఆగట్లేదు. ప్రభుత్వాలు, కోర్టులు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎన్నిసార్లు నెత్తినోరు ముత్తుకుంటున్నా ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో కాలుష్య కారకంగా ఉంటున్న పంట వ్యర్థాలను యథేచ్ఛగా తగలబెడుతున్నారు. జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగమంతా ఇప్పుడు పంటల వ్యర్థాలను దగ్ధం చేసే రైతులపై చర్యలకు దిగుతోంది. కానీ చాలా చోట్ల వారికి రైతుల నుంచి తీవ్రమైన ఎదురుదాడులు తప్పట్లేదు. ਆ ਦੇਖੋ ਇਹ ਅੱਗ ਬੁਝਾਉਣ ਆਏ ਸੀ ਬਾਈ, ਖੁਦ ਅੱਗ ਲਾਈ ਇਹਨਾਂ ਨੇ। ਕਿਸਾਨਾਂ ਅੱਗੇ ਪ੍ਰਸ਼ਾਸਨ ਕੋ ਗਿਆ ਜਮਾ ਅੱਗ హర్యానా, పంజాబ్లలో ప్రభుత్వ అధికారులకు, రైతులకు మధ్య వాగ్వాదాలు తీవ్రమవుతున్నాయి. పంట వ్యర్థాలను కాల్చడం ఆపాలన్న ప్రభుత్వ ఉద్యోగుల మాటలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా పంజాబ్ బతిండా జిల్లా మెహ్మా గ్రామంలో కొందరు రైతులు ప్రభుత్వాధికారిపై తిరగబడ్డారు. పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఆపేందుకు వెళ్లేందుకు బతిండా డిప్యూటీ కమిషనర్ షౌకత్తోనే బలవంతంగా పంటలను దగ్ధం చేయించారు. అంటే అక్కడ పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 50 నుంచి 60 మంది రైతులు ఇలా అధికారిని బలవంతంగా పొలంలోకి తీసుకెళ్లి పంటల్ని ఆయన చేతే తగలబెట్టించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఇది పంజాబ్ ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఆ రైతు బృందంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పంజాబ్ సీఎం కూడా రైతుల తీరును తప్పుపట్టారు. భవిష్యత్ తరాలు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పంజాబ్, హర్యానాల్లో చాలానే చోటు చేసుకుంటున్నాయి. పంజాబ్ లో అక్టోబర్ మొదటి వారంలో 274గా ఉన్న పంట వ్యర్థాల దహనాలు ఇప్పటికీ బాగా పెరిగాయి. ప్రస్తుతం పంజాబ్ లో 12,813 ప్రాంతాల్లో పొలాల్లో పంటల వ్యర్థాలను తగలబెట్టినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కు ప్రధాన కారణంగా చెబుతున్న పంట వ్యర్థాల దహనాలను ఆపాలని ఆప్ సర్కార్ పక్క రాష్ట్రాలను కోరుతోంది. పంచభూతాల్లో గాలి మనిషి బతకడానికి జీవనాధారం. మరి అలాంటి ఆక్సిజన్ ఢిల్లీలో లోపిస్తోంది. కాలుష్య కారణంగా కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్, సల్ఫర్ డయాక్సైడ్, అమోనియా వంటి విషవాయువులు హస్తినను కమ్మేశాయి. అక్కడి గాలిని పీల్చడం వల్ల జనం తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతున్నారు. ఢిల్లీనే ఒక విషవాయువుల ఛాంబర్లా మారిపోయిందంటే పరిస్థితి ఎంతగా చేజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మరి దీనికి పరిష్కారం లేదా? ఢిల్లీలో వాయు కాలుష్యం, వాతావరణ మార్పులు గతంతో పోల్చితే మరింతగా క్షీణించాయి. సాధారణంగా నగరాల్లో వాహనాలు, పరిశ్రమలు, ఇతర విష పదార్థాల ఉద్గారాలతో గాలి కలుషితమవుతుంది. కానీ ఢిల్లీలో దీనికి భిన్నమైన పరిస్థితి ఉంది. చలికాలం పొగ మంచుకు తోడు వాయు కాలుష్యం మొత్తం ఒక పొరలా మారింది. ఈ డేంజర్ లేయర్ సూర్య కిరణాలను కూడా ప్రభావితం చేస్తోంది. పొగ, వాయు కాలుష్యం కారణంగా పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం కూడా చీకట్లు అలుముకుంటున్నాయి. సాయంత్రం, రాత్రి వేళల్లో అయితే ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ పై 500 మార్కును చేరుతోంది. పక్క రాష్ట్రాల్లో పంటలు తగలబెట్టడం వల్ల థర్మల్ ఇన్వర్షనల్ గా పిలిచే వాతావరణ మార్పులు ఢిల్లీని గ్యాస్ ఛాంబర్లా మార్చేశాయి. గాలి సాధారణంగా వేడి, చలి వాతావరణానికి తగ్గట్లుగా వీస్తోంది. భూమి, సముద్రం వేడెక్కితే ఉష్ణ పవనాలు, చల్లగా ఉన్నప్పుడు శీతల పవనాలు వీస్తాయి. ఈ రెండింటి మిక్సింగ్ లేయర్ ఉన్నప్పుడే వాతావరణం స్థిరంగా ఉంటుంది. కానీ ఢిల్లీలో ఆ పరిస్థితి లేదు. చలికాలంలో భూమి త్వరగా చల్లబడుతుంది.
అయితే సమయానుగుణంగా సూర్యకిరణాల ప్రసరణతో పైనున్న వేడి గాలులు కిందికి రావడానికి, కింద ఉండే చలి గాలులు పైకి వెళ్లడానికి కూడా వీల్లేనంతగా థర్మల్ ఇన్వర్షన్ లేయర్ ఢిల్లీని మొత్తం కప్పేసింది. దాదాపు 500 మీటర్ల ఎత్తులో జరిగే థర్మల్ ఇన్వర్షన్ తో కాలుష్యపు పొర ఊహించని స్థాయిలో పేరుకుపోతోంది. రాత్రి వేళల్లో 25 డిగ్రీలు, ఉదయం పూట 16 డిగ్రీల సెంటీగ్రేడ్కు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పది నుంచి 100 మీటర్ల సాంద్రతతో మధ్యాహ్నం 2 వరకు ఢిల్లీలో గాలులు వీస్తూ ఉంటాయి. అదే సమయంలో వాహనాల కాలుష్యం పెరిగిపోతోంది. నిరంతరాయంగా కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలతో గాలి నాణ్యత పడిపోతూ ఉంది. ఉదయం విజిబిలిటీ 600 మీటర్లు ఉంటే మధ్యాహ్నం 2 గంటల వరకు విజిబిలిటీ 1000 మీటర్లకు పెరుగుతోంది. దీనివల్ల ఉదయం సమయాల్లో ప్రమాదాలు కూడా ఎక్కువవుతున్నాయి. దేశంలో వాయు కాలుష్యం నానాటికి పెరిగిపోతుంది. గడిచిన 5 ఏళ్లలో ముంబైలో గాలి నాణ్యత భారీగా క్షీణించింది. గడిచిన 5 ఏళ్లలో గాలిలో కాలుష్య కారకాల పరిమాణం రెట్టింపైంది. ఢిల్లీలో ఇప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. ముంబై, హైదరాబాద్, కోల్కతాలోనూ కాలుష్యం పెరిగిపోతోంది. ఢిల్లీలో పరిస్థితి రోజు రోజుకు చేజారిపోతుంది. దీంతో ప్రభుత్వం తక్షణ నష్ట నివారణ చర్యలు చేపడుతోంది. గాలి నాణ్యత సూచిక లెక్క ప్రకారం AQI 151గా ఉందంటే ఆ ప్రాంతం కాలుష్య కోరల్లో చిక్కుకున్నట్లు లెక్క. కానీ ఢిల్లీలో 300, 400, 500 ఇలా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదవుతోంది. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రాంతాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఫరీదాబాద్లో AQI 350, హిసార్లో 340, గుర్గావ్లో 310, నోయిడాలో 300, రోహ్తక్లో 290, సోనిపట్ 260 ఇలా గాలి నాణ్యత నమోదవుతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలను తీసుకుంటే ఢిల్లీ తర్వాత హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. నగరాల్లో ముంబై, కోల్కతా, హైదరాబాద్లో పరిస్థితి కూడా డేంజర్గానే ఉంది. ఇక్కడ AQI 150గా నమోదైంది. పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 స్థాయిలో ఉంది. అంటే ప్రమాదకరమన్నట్లే లెక్క. వాయు కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలంటూ AQI దిగజారిన రాష్ట్రాలకు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దిగజారుతున్న గాలి నాణ్యతపై సుప్రీంకోర్టు ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలను ఆదేశించింది. ఇప్పుడు దీపావళితో పీక్ పొల్యూషన్ సీజన్ ప్రారంభమవుతుంది. అందుకే ముందస్తు చర్యలు తీసుకుంటోంది ఢిల్లీ ప్రభుత్వం. నగరంలో బాణాసంచా తయారీ, అమ్మకం, వినియోగంపై గత నెలలో నిషేధం విధించింది. వాయు కాలుష్యం అదుపులోకి తీసుకొచ్చేందుకు డస్ట్ క్లీనింగ్ మిషన్లు వినియోగించడం, వాటర్ స్ప్రింక్లర్ల ద్వారా రోడ్లు, చెట్లపై ఉన్న దుమ్ము, ధూళిలో కాలుష్య కారకాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాలుష్య గాలిని శుద్ధి చేసి పరిశుభ్రమైన గాలిని బయటకు వదిలేలా స్మాగ్ టవర్స్ ఏర్పాటు చేశారు. ప్రైవేటు వాహనాలను వాడొద్దని, ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించాలని సూచిస్తున్నారు. వ్యక్తిగత వాహనాలకు బదులు ఢిల్లీ మెట్రో, ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు సహా అన్ని ప్రజా రవాణా సేవల ఫ్రీక్వెన్సీని పెంచారు. మరోపక్క BS3 పెట్రోల్, BS4 డీజిల్ వాహనాలు రోడ్డెక్కితే సీజ్ చేస్తున్నారు. డీజిల్ ట్రక్కుల రాకపోకలపై కూడా నిషేధం అమలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని వాహనదారులకు ఢిల్లీలో 20,000 వరకు జరిమానా వేస్తున్నారు. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ప్రాథమిక పాఠశాలలకు అవసరాన్ని బట్టి సెలవులు ప్రకటిస్తున్నారు.
ఆన్లైన్ విధానంతో తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. ఢిల్లీలో నిర్మాణ పనులపై పలు ఆంక్షలు విధించారు. వాతావరణం కలుషితమైన ప్రాంతాల్లో నివసించే వారిలో చాలా మంది ఊబకాయం, ఆస్తమా బారిన పడుతుంటారు. ఢిల్లీలో ఇలాంటి వారికి ఇది కష్టకాలమనే చెప్పాలి. రాజధానిలో చిన్నారులపై కొన్ని ఆరోగ్య సంస్థలు చేపట్టిన అధ్యయనంలో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఊబకాయం, ఆస్తమా బారిన పడ్డవారి సంఖ్య వాయు కాలుష్యంతో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. సగటు ఆయుష్ 10 ఏళ్లు తగ్గుతుందని కూడా అంచనా వేస్తున్నారు. అంటే ఢిల్లీలో నివాసం ఉండడం అంటే మన ఆయువు 10 ఏళ్లు తగ్గినట్లనేది కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో కాలి వేలి మొదలు తల వరకు గాలి కాలుష్యం కారణంగా ప్రభావితం కాని అవయవమే ఉండదు. ఎయిర్ పొల్యూషన్ బాడీలోని ప్రతి పార్ట్ను అనారోగ్యం పాలయ్యేలా చేస్తుంది. వాయు కాలుష్యం వల్ల మనుషులు ముందుగా స్థూలకాయం బారిన పడతారు. అది క్రమంగా ఆస్తమాకు దారితీస్తుంది. తల్లి గర్భంలో ఉన్న బిడ్డలపైన ఈ వాయు కాలుష్యం ప్రభావం ఉంటుంది అంటున్నారు. తల్లి తీసుకునే శ్వాస ద్వారా గాల్లోని విష వాయువులు బిడ్డ రక్తంలోకి చేరతాయి. ఢిల్లీలో AQI 450 నుంచి 500 ఉందంటే రోజుకు 25 నుంచి 30 సిగరెట్లు తాగినట్లు లెక్క. భవిష్యత్తులో హస్తిన వాసుల్ని శ్వాస, ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని, ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో పెద్ద సంఖ్యలో ప్రజలకు శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. కాలుష్యం పెరిగిపోవడంతో కళ్ల మంటలు, కళ్ల నుంచి నీళ్లు కారడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. నోయిడా సెక్టార్లో పరిస్థితులు దిగజారుతున్నాయి. AQI 400 నుంచి 450 మధ్యన ఉంది. దీంతో ప్రజా ఆరోగ్యం విభాగం అలర్ట్ అయింది. ఇప్పటికే చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కళ్లు ఎరుపెక్కడం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కార్బన్ డయాక్సైడ్, పర్టిక్యులేట్ మ్యాటర్, కార్బన్ మోనాక్సైడ్, ఇతర వాయువుల వల్ల ప్రజలు ఊపిరితిత్తులు, గుండె, కళ్లకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఇది క్యాన్సర్ వంటి తీవ్రమైన జబ్బులకు కూడా కారణమవుతోంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు నరకం చూస్తున్నారు. ఎక్కడ చూసినా దుమ్ము, ధూళి కమ్ముకుంది. ముఖ్యంగా యమునా నది తీర ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ కాలుష్య ధాటికి తట్టుకోలేక ఎవ్వరూ మార్నింగ్ వాక్కు రావడం లేదు. ముక్కు, నోరుని కవర్ చేసుకునేలా మాస్కులు ధరిస్తున్నారు. ఈ కాలుష్యం కారణంగా ఉన్నట్టుండి ఎయిర్ ప్యూరిఫైయర్స్, మాస్కులకు డిమాండ్ పెరిగిపోయింది. కలుషిత గాలి వల్ల పిల్లలు, వృద్ధులలో ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. మొత్తానికి కాలుష్యమనే డేంజర్ ఛాంబర్లో ఇప్పుడు ఢిల్లీ కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటినుంచే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఢిల్లీ తరహాలోనే దేశంలోని చాలా నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. చూశారు కదా, ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.